వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో ఛాన్స్ అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏమో లాస్ట్ ఛాన్స్ అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఒక ఛాన్స్ అంటున్నారు. అసలు దీని గురించి ఈ మూడిట్లో ఎవరు గెలిచే అవకాశం ఉంది ఈసారి 2024? 2024లో ప్రజలు తలకాయ బొబ్బెట్టు ఉంది. ఎందుకంటే తలనొప్పి ఎక్కువగా ఉంది వాళ్ళకి. ఎప్పుడు వెళ్తాడా ఈయన రోజు లెక్క పెట్టుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పరిస్థితి చూసి, పాలన చూసి, ఎక్స్పీరియన్స్ లేదు, ఆయన మొండితనం, మూర్ఖత్వం. ఆయన నాన్నగారు ఉన్నప్పుడే ఇక్కడ లేకుండా వేరే చోట పెట్టాడు, బెంగళూరు, ఇక్కడ రాబాకురా నాయన మా తలనొప్పిగా ఉందని చెప్పి. అది కాక అధికారం వాళ్ళ నాన్నగారిని అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చాడు కాబట్టి అధికారం అనేది ప్రజలు చూశారు. ఇది కూడా అధికారం అనేది మొత్తం ఏమీ లేదు. అసలు మనం చెప్తే మరి పరీక్షల్లో పిల్లలకి మన ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటి అంటే రాసే పరిస్థితి లేదు. ఎక్కర్లేదు, ఆకాశం కలిగి చూడాలి. మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అనేది ఏదో చెప్పుకోలేని ప్రతి ఒక్కరికి మనకైనా ఒక గుర్తింపు అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరికి తల్లిదండ్రుల పేరు అనేది ఒకటి పెడతారు, ఏదో ఒక పేరు అనేది పెడతారు. ఆ పేరు ద్వారా మనం గుర్తింపు పొందుతాం. అలాగే మన ఆంధ్రప్రదేశ్ ఒక రాజధాని అనేది ఒకటి ఉంది. చంద్రబాబు నాయుడు గారు పెట్టారు అమరావతి రాజధాని అని. ఆయన వచ్చేటప్పుడు 3 రాజధానులు పెట్టాడు. అసలు రాజధాని అనేది లేని ప్రాంతం లాగా మన ఆంధ్రప్రదేశ్ తయారైంది. ఈయన పాలన చేత కాదు. ఎట్టి పరిస్థితుల్లో కానీ రోజులు లెక్క పెట్టుకుంటున్నారు. ప్రతి ఒక్కరు ఎంత వేలు ఇచ్చినా కూడా జనం వేసే పరిస్థితి లేదు. కంపల్సరీ ఈసారి ఎక్స్పీరియన్స్ ఉన్న ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తారు. జనసేన కూడా తోడ్పాటు చేస్తే ఇంకా మంచి 175కు 175 స్థానాలు వస్తాయి. ఒకవేళ ఇది చేయకపోతే గవర్నమెంట్లో రావటం మాత్రం ఖాయం మన చంద్రబాబు నాయుడు గారు అని తెలియజేసుకుంటాం.